సుశాంతి వ్లాగ్స్. ఈరోజు ఏంటి వీడియోలో కనిపిస్తున్నారని మీకు ఆశ్చర్యం ఉండొచ్చు. ఈరోజు ఏంటంటే మనం పనసకాయ బిర్యానీ చేయబోతున్నాం. ఫస్ట్ అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు మనం పనసకాయతో బిర్యానీ చేయబోతున్నాం. సో పనసకాయ మనకి కట్ చేయడానికి కాదు, లేడీస్కి కొంచెం కష్టం అవుతుంది, కట్ చేయడానికి ఈజీ ఉండదు. మా వారు ఉన్నారు కాబట్టి అతని చేత కొంచెం కట్ చేసుకుని ముక్కలు రెడీ చేసుకుంటే మనం ఈజీగా పనస బిర్యానీ చేసుకోవచ్చు అనేసి ఈరోజు మీ ముందు వస్తున్నాము. ఏమన్నా నా చేత ఇది కాదండి కట్ చేయడానికి, మీరు కట్ చేసి ఇస్తారా? కట్ చేస్తాను. దానికన్నా మొదలు మా వ్యూవర్స్కి హాయ్ అని చెప్పేయండి. ఈ పనసకాయ వచ్చేసి నా ఫ్రెండ్ ఒకళ్ళు ఇచ్చారండి. నాకు పనసకాయ అంటే చాలా ఇష్టం. ఈ ఇయర్ నేను పనసకాయ బిర్యానీ తినలేదని ఫీల్ అవుతుండగా నా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చాడు. దానికోసమని మీ ముందుకి ఇంకొకసారి పనసకాయ బిర్యానీతో రాబోతున్నాను. ఇప్పుడు కోసేద్దామండి. కోసేస్తాను అంటే ఇక్కడ మాత్రం కోయడానికి అనుకూలం కాదు. ఆ కింద ఆ గుడ్డు పెట్టుకుని పోస్తే సులభంగా ముక్కలుగా బాగా చేయొచ్చు. సో ఇప్పుడు మనం టేబుల్ మీద కట్ చేయడానికి కాదండి, ఇప్పుడు కింద కూర్చొని ఒక చిన్న కర్ర పీస్ తీసుకొని దాని మీద కట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి కట్ చేసుకుందామా? ఇప్పుడు చూడండి, కింద కూర్చుండే ముందు ఇలాగ అంటే మనం రైస్ కవర్ దొరుకుతుంది కదా, అలాంటిది కట్ చేసుకుని నేను ఏదైనా క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు దాని మీద మనం కట్ చేసుకున్నామంటే టైల్స్కి వచ్చి కింద వచ్చి అంటదండి, గమ్ములాగా ఉంటుంది, అంటకుండా ఉండడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇలాంటిది ఒక కర్ర పీస్, ఏదైనా కర్ర పీస్ ఉంటే మనకి ఈజీ అవుతుంది అనమాట కట్ చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారండి? ఫస్ట్ చేస్తామంటే చాక్కి రాసుకుంటాం, ఇది నూనె రాసుకుంటాము. మనము పనస పండు కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాకుకి మన చేతులకి ఆయిల్ అనేది ఇలాగ అప్లై చేసుకున్నామంటే ఆ పనసకాయలు ఉన్న ఆ పాలు మన చేయికి అంటుకుంటా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కటింగ్ చేయబోతున్నాం పనసకాయ. అంటే నాకేదో మేకో కోడో కోసినంత ఫీలింగ్ అయిపోతుంది పనసకాయ కట్ చేసినప్పుడు. సో ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందామా? మనం పనసకాయ కట్ చేసేటప్పుడు ఇలా పాల్లాగా వస్తుంది కదా, మనం అలాగ వదిలేసినామంటే మన చేయి కంటేసి వాష్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసమని ఇలాగ మనం కట్ చేసాం కదా, ఆ పీస్ తోటి కూడా ఇలాగ మనం పాలని ఇలా తీసుకోవచ్చు. లేదంటే డ్రై స్టిక్ ఉంటుంది కదండి, దాంతో ఈజీగా వచ్చేస్తుంది. డ్రై స్టిక్ తోటి కూడా మనం క్లీన్గా ఇలా తీసుకోవచ్చు. ఈ ఐడియా మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు అనుకుంటున్నాను. మీరు కట్ చేసినప్పుడు ఈ ఐడియా యూజ్ చేయండి. ఇలా ఉండాలన్నమాట. ఎక్కువ ముదిరితే మనకి బిర్యానీ వచ్చి చాలా అంటే టేస్ట్ ఉండదు. ముదిరితే ఇలా కొంచెం కొంచెం ఇలా గింజలు కట్టినట్టుంటే బిర్యానీ సూపర్ టేస్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ సైజు ఉండాలండి. మన కర్రీ కానీ చిప్స్ కబాబ్ ఏ చేసినా కూడా ఈ సైజు ఉంటేనే చాలా బాగుంటుంది. చూశారు కదండి, ఎంతో ఈజీ మెథడ్గా మా వారు కట్ చేసేస్తున్నారు. నాకు అలాగ రాదండి. నేను కట్ చేయాలంటే నాకు ఒక డే కావాలి. నేను అంత ఇబ్బంది పడి కట్ చేస్తాను. మా వారు అయితే ఈజీగా ఇలా కట్ చేసి ఇచ్చేస్తారు. ఇలా పాల్లాగా ఉంటే మనం కట్ చేసిన పీస్ నుండి ఇలా రబ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కట్ చేస్తారు. పనసకాయ అనేది ఇలా కట్ అయిపోయింది, చిన్న చిన్న ముక్కలాగా ఉంది. మీకు ఇది తింటే చికెన్ బిర్యానీ తిన్నట్టే ఉంటుందండి, పనసకాయ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం పనసకాయ బిర్యానీ అంటే ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు అయితే చెదిరిపోతుంది. ఈ సైజు ముక్కలు ఉంటే మనం తిన్నప్పుడు కూడా చికెన్ పీస్ తిన్నప్పుడు మనకి ఏ ఫీలింగ్ ఉంటుందో ఫీలింగ్గా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి ఇచ్చినందుకు మా వారికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ అండి కట్ చేసి ఇచ్చినందుకు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదండి, కట్ చేసి మనం ఇప్పుడు నేను ఈరోజు చేయట్లేదు, రేపు మార్నింగ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇది ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నల్లబడకుండా ఫ్రెష్గా ఇలాగే ఉంటుంది. నేను ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మార్నింగ్ బిర్యానీ వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. ఓకేనా? ఏమండి మా వ్యూవర్స్కి థ్యాంక్స్ చెప్పండి. మళ్ళీ మీరు ఎప్పుడు వీడియోలను వస్తారా? థ్యాంక్స్ చెప్పండి. అందరికీ థ్యాంక్స్ అండి.
గుడ్ మార్నింగ్ ఇండియా. మార్నింగ్ లేచి నేను ఫస్ట్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ వచ్చి 4 మెంబర్స్కి కడుపు నిండా ఆరామ్సే తినొచ్చండి. ఇప్పుడు అరగంట ముందు మనం రైస్ నానబెట్టేస్తే మన బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. దానికోసమని 2 సార్లు వాష్ చేసి నేను నానబెడుతున్నాను. ఇప్పుడు మనం బియ్యం కడిగేసి నానబెట్టి ఒక సైడ్కి పెట్టేసిన తర్వాత మనం పనసకాయ కట్ చేసిన వెంటనే బిర్యానీ చేస్తే ఓకే. నాకు నైట్ ఇచ్చింది కాబట్టి నా ఫ్రెండ్, నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు వచ్చామంటే నిన్న వీడియోలో చూశారు కదా, ఈరోజు పనసకాయ బిర్యానీ చేయబోతున్నాము. దానికోసమని మీ ముందుకు వస్తున్నాను. ఎన్నో రోజులైంది రాలేదు కదా, సో దానికోసమని ఈరోజు మీ ముందుకి వీడియో తరపున వస్తున్నాను. నిన్న నేను చెప్పాను కదా పనసకాయ ఎలా కట్ చేసేది, ఎలా కోసేది, ఎంతెంత సైజు ముక్కలు ఉండాలనుకుని ఆ పనసకాయ ముక్కల్ని టేస్టీ ఉండే పనస బిర్యానీ చేస్తున్నాము. ఇప్పుడు మనం పనస బిర్యానీకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే పనసకాయని కొంచెం నీరు బాయిల్ చేసి పనసకాయలు ఇందులో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక్కసారి బాయిల్ చేసుకున్న తర్వాత మనం వడబెట్టి బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. బాయిల్ ఎందుకు చేయాలి, పచ్చిది వేసుకుంటే కాదంటే పనసది ఒక స్మెల్ ఉంటుంది కదండి, ఆ స్మెల్ పోవాలంటే ఒకసారి బాయిల్ చేసుకొని వడబెట్టి మనం బిర్యానీ చేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది లేకుండా పనస బిర్యానీ కమ్మగా టేస్ట్గా రుచిగా ఉంటుంది. దానికోసమని నేను ఇక్కడ ఒక 2 లీటర్ నీరులాగా తీసుకున్నాను. అది ఇప్పుడు బాయిల్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాత్ర పెట్టిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుందాం. చూస్తున్నారు కదా, కల్లుప్పు యూజ్ చేస్తే చాలా మంచిదండి. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇందులో మనం పసుపు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఉప్పు పసుపు వేసిన తర్వాత నీరు అనేది మనకి బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న పనసకాయ ముక్కలు ఒకసారి బాగా వాష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. మన పనసకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాయిల్ అవ్వాలి. ఒకేసారి ఒక బాయిల్ అయిన తర్వాత చాలు, వడబెట్టాలి. అలాగని ఎక్కువ మరగబెట్టకూడదండి, ముక్కలు మెత్తగా అయిపోతే బిర్యానీలో చెదిరిపోతుంది. కాబట్టి అంటే ఒక్క మరుగు వస్తే చాలండి, ఎక్కువ మరగబెట్టకూడదు. ఒక మరుగు వచ్చిన తర్వాత ఇలా వడబెట్టుకుందాం. అప్పుడు మనకి బిర్యానీలో పనస ముక్కలు చికెన్ ముక్కల్లాగా దొరుకుతుంది. తినడానికి మనకి పనస బిర్యానీ తిన్నామని ఫీలింగ్ అవుతుంది. పనస ముక్కలతో పాటు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు పుదీనా, పచ్చిమిర్చి ఒక 4 నుండి 5, మీడియం సైజు ఉల్లిపాయలు 5, కొత్తిమీర ఆ రోజు నా దగ్గర కొంచెం వేసుకున్నాను. మెంతి కూర కూడా కొంచెం వేసుకోవాలండి, చాలా టేస్ట్ వస్తుంది. టమాటాలు ఒక 4, సహజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్, అనానస్ పువ్వు 2, మిరియాలు ఒక 10 గింజల్లాగా, జాపత్రె ఒక చిన్న మొక్క, లవంగాలు ఒక 8, యాలకి ఒక 3, మరాఠా మొగ్గు ఒక 3, తేజ్పత్రి ఒక 3, చెక్కలు ఒక 3 ముక్కలు, నిమ్మకాయ సగము, అల్లం తెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, వెన్న ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ వేస్తే మనం చేసే బిర్యానీ టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఇప్పుడు కట్ చేసుకుందామా. మెంత్య సొప్పు, మెంతులు ఆకుకూర ఎందుకు వేస్తామంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎండాకాలంలో మనకు పనసకాయ అనేది దొరుకుతుంది. పనసకాయ అనేది కొంచెం హీటు, మీకు తెలుసు కదా హీటు. అలాంటప్పుడు మనం మెంతి కూర వేస్తే పొలంలో మనకి హీట్ కాకుండా కొంచెం అవాయిడ్ అవుతుంది. దానికోసమని మెంతి కూర యూజ్ చేయండి. లేదంటే ఓకే స్కిప్ చేయండి, ఉంటే మాత్రం వేసుకోండి. టేస్ట్ మాత్రం రెట్టింపు ఉంటుంది, బాడీకి కూడా చాలా చల్లదనం ఇస్తుంది. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద 10 లీటర్ కుక్కర్ పెట్టాను. మనకి బిర్యానీకి చాలా కింద అంటకుండా బాగా వస్తుందంటే స్టీల్ కుక్కర్లో చేస్తే బాగా వస్తుంది. మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని స్టీల్వే ఎక్కువ యూజ్ చేస్తానండి నేను, సిల్వర్ తక్కువ. కొంచెం కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత వెన్న ఫస్ట్ వేసుకోవాలి. వెన్న వేసుకుంటే ఆ బిర్యానీ సూపర్ టేస్ట్గా వస్తుంది. వెన్న మెల్ట్ అయిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా ఆ నూనెలో వేసుకుని ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. మీకు ఇక్కడ నూనె ఎందుకు నొరగ వస్తుందని డౌట్ రావచ్చు, ఇప్పుడు క్లియర్ చేస్తున్న డౌట్ కూడా. డౌట్ ఉండొచ్చు, ఎందుకు నొరగ వచ్చింది అని మీకు డౌట్ ఉండొచ్చు కదా. నేను మొన్నే గానుగ నూనె ఆడించుకొని తెచ్చాను కదండి, గానుగ నూనె వీడియో అప్లోడ్ చేశాను.
మీరు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చి ఉంటాను, ఆ వీడియో చూడండి. గానుగ నూనెలో నేను ఏమేమి వేసుకుని గానుగ నూనె పట్టించుకొని వచ్చానని ఆ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడు కూడా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నది కాబట్టి మీరు అలాగే ఆ నూనె ఆడించుకుంటారు అనుకుంటున్నాను. దానికోసమని పొంగు ఎక్కువ వచ్చింది. సో అంటే అంతే. మసాలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు బిర్యానీకి పొడవుగా స్లైసెస్ లా కట్ చేసుకోవాలండి, అంటే సన్నగా చాప్ చేయకూడదు. 5 నిమిషాలు ఉల్లిపాయలు వేగాక అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి కూర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతి కూర వేస్తే మీరు ఒకసారి వేసుకొని చూడండి, పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తెలిసింది కదా, మెంతి కూర ఒంటికి చాలా సలవిస్తుంది. ఇప్పుడు అందులో అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. ఇప్పుడు వడబెట్టి పెట్టుకున్న మనం పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు ఆ నూనెతో బాగా రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడు కారము, పసుపు అని బాగా పట్టి ముక్క దిట్టంగా రెడీ అవుతుంది తినడానికి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇలాంటప్పుడు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే టమాటా అనేవి మనకి బాగా మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు టమాటా మనకి మెల్ట్ అవ్వాలంటే అందులో ఫస్ట్ మనం ఉప్పు వేసుకోవాలి. అంటే మనం రైస్ ఏ క్వాంటిటీ తీసుకున్నామో ఆ క్వాంటిటీకి తగినంత ఉప్పు అనేది వేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, 3.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీ క్వాంటిటీకి తగినంత మీరు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేస్తే టమాటా చూడండి ఎలాగ మెల్ట్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి పులుపు అనేది బాగా వస్తుంది బిర్యానీలోపు. ఇప్పుడు మనం నానబట్టి పెట్టుకున్నాం కదా సైడ్లో రైస్, ఆ రైస్ని వేసేద్దాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదు, మనం మామూలు డైలీ తిన్న రైసే యూజ్ చేస్తున్నాను. అది చాలా బాగుంటుందండి, బాస్మతి రైస్ బాగుంటుంది, ఇది కూడా ఈ రైస్ కూడా బాగుంటుంది. ఒకసారి అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో క్వాంటిటీ 2 గ్లాసులు నేను రైస్ తీసుకున్నాను కదా, 3.5 గ్లాస్ నీరు వేస్తున్నాను. 4 గ్లాస్ వేస్తే కొంచెం ఎక్కువ అయిపోతుంది కాబట్టి 3.5 వేస్తే కరెక్ట్ కొలత సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం అరచక్క నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయ రసం లాస్ట్లో పిండాలి. నిమ్మకాయ రసం ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నిమ్మకాయ రసం పడితే బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది, ఇది ఒక సీక్రెట్. తర్వాత బిర్యానీ టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2 విషయాలు వస్తే చాలు, మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ బిర్యానీ 2 విషయాలు వచ్చేలోగా మనం పెరుగు రైతా రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో పెరుగు వేసుకుందాం, అంటే కావాల్సినంత పెరుగు వేసుకుందాం. తర్వాత నేను ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, దోసకాయలు కూడా సన్నగా చాప్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 2, కొత్తిమీర కొంచెం, ఇవన్నీ వేసుకోవాలి పెరుగులోపు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక అంటే కొంచెం అండి సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కూడా కాదు, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇటు పెరుగు రైతా రెడీ అయిపోయింది, అటు విషల్ 2 వచ్చి చల్లగా అయిపోయింది. ఇప్పుడు విషల్ తీసి చూద్దామా మన బిర్యానీ ఎలా రెడీ అయిందని. మూత తీసి చూసామంటే బిర్యానీ చూడడానికి ఎలాగుందండి, సూపర్ కలర్ఫుల్గా ఉంది. మనకి పనసకాయ బిర్యానీ లాగా లేదు, చికెన్ బిర్యానీ లాగే కనిపిస్తుంది చూడడానికి. మనకి ముక్కలు రైస్ ఎంత బాగా ఉడికింది కదండి, కలర్ఫుల్ సూపర్ వావ్ అనే కలర్లో మన బిర్యానీ వచ్చింది, చూస్తున్నారు కదా. ఇలా ఒకసారి చేయండి మీరు పనసకాయ బిర్యానీ. నేను బిర్యానీ చేసి తినేసాను, కాకపోతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నాకు మళ్ళీ బిర్యానీ ఉంటే బాగును, మళ్ళీ పనసకాయ దొరికితే బాగును, తినాలి అనిపిస్తాను. కాకపోతే దొరుకుతుంది అక్కడ, ఒకటే దొరికింది, నేను ఆ ఒకటి కూడా బిర్యానీ చేసాను. చాలా సూపర్గా ఉంటుందండి. అందులో మనం మెంతికూర వేసాం కదా, మెంతికూర వేస్తే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. మీరు వెజిటబుల్ బిర్యానీ కానీ ఎందులో కూడా మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది. చూసారా, రైస్ ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా, మన పనసకాయ ముక్కలు కూడా ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా ఎంత ముక్కలుగా ఎంత బాగుంది చూస్తున్నారా. ఎప్పుడు కూడా అలా చేయండి, చూడండి. అంటే ఈ సైజు పనసకాయ తీసుకోవాలండి, కొంచెం ఎక్కువ ముదిరిని పనసకాయ అయితే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మనం టేస్ట్ చేస్తాం. వెయిట్ చేస్తున్నా నేను కూడా. నాన్ వెజ్ తినకపోయిన వాళ్ళు ఇలాగ వెజ్తో బిర్యానీ చేసుకొని తింటే వావ్ సూపర్ టేస్ట్ వస్తుంది. మీ దగ్గర పనసకాయ ఉంటే రేపే ఇలాంటి ఒక పనసకాయ బిర్యానీ చేసుకొని ఈ వీడియో చూసుకొని ఇలాగే సేమ్ చేయండి. మీరు అప్పుడే అంటారు సూపర్గా వచ్చింది సుశాంతి గారు అని, అప్పుడే కమెంట్ వేస్తారు. కాకపోతే మీ దగ్గర
పనసకాయ ఉంటే ఇలా ట్రై చేయండి. చూడండి పనసకాయ ఎంత మెత్తగా ఉడికింది కదా. ఇలాంటి చిన్న చిన్న గింజలు ఉంటే తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పెరుగు రైతా కూడా వేసుకొని ఇక్కడ చూడండి మనకి ఆ పనసకాయ ముక్కలు వచ్చేసి చికెన్ ముక్కలాగా బాగా కనిపిస్తుంది. నాకు చూస్తుంటే వాయిస్ ఇచ్చినప్పటికి నాకే నోరు ఊరుతుందండి. మళ్ళీ ఉంటే బాగున్నా తినాలనిపిస్తుంది. పదే పదే ఇలా చెప్తానని బేజారు చేసుకోదు, నా ఫీలింగ్ అలాగ ఉన్నదనమాట. ఇప్పుడు పెరుగు రైతాతో పులావ్ కలిపి తింటే నిజంగా అండి నాకు ఎక్కడ లేని ఏదో అమృతం తిన్నట్టే ఫీలింగ్ అనిపించింది. అంటే ఒట్టికి చెప్పడం లేదండి, నా సొంత ఫీలింగ్తో నేను మీకు చెప్తున్నాను. ఆ పెరుగు రైతా బిర్యానీ కలుపుకొని తింటే మాత్రం నాకు ఇంకే నాన్ వెజ్ వద్దు అంత ఫీలింగ్ అనిపించింది ఆ రోజు. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టపడి తిన్నారు ఆ రోజు. మమ్మీ ఇంకెప్పుడైనా పనసకాయ దొరికితే మళ్ళీ చెయ్యి అంటారు. ఎక్కడ దొరుకుతుందండి? ఏదో నా ఫ్రెండ్ పాపం సౌమ్య అనే నా ఫ్రెండ్ ఒక పనసకాయ ఇస్తే దాంతో నేను బిర్యానీ చేశాను. మళ్ళీ అంటే ఎక్కడ నుండి దొరుకుతుందండి? మీకు ఒక చిన్న పనసకాయ దొరికినా ఈ మెథడ్లో బిర్యానీ చేసుకొని తినండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.